చందమామ కథ తెలివైన పరీక్ష. ప్రాచీన రాజ్యాల్లో మగధ సామ్రాజ్యం ఒకటి. ఆ రాజ్యంలో ధర్మసింహ అనే రాజు పాలన సాగిస్తున్నాడు. ఆయన తన పాలనలో ప్రజలకు న్యాయం అందించేవాడు. తనకు తోడుగా ఉన్న మంత్రి విష్ణుదత్త కూడా మహా తెలివైనవాడు. వీరి పాలనలో రాజ్యం శాంతిగా సమృద్ధిగా వర్ధిల్లేది. కానీ కాలం ఎవరిని వదలదు. రాజు మంత్రి ఇద్దరు వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నారు. త్వరలోనే రాజు తన కుమారుడైన చంద్రసేనుడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో మంత్రి కుమారుడైన శరశ్చంద్రని తన తండ్రి స్థానంలో మంత్రిగా నియమించాలని రాజు కోరుకున్నాడు. కానీ శరశ్చంద్ర తన తండ్రి అంత తెలివైనవాడా కాదా అనే సందేహం ధర్మసింహ మహారాజుకు ఉంది. శరశ్చంద్ర తండ్రి తన మంత్రి అయిన విష్ణుదత్త ఎన్నో దశాబ్దాలుగా తనకు మంత్రిగా ఉన్నాడు. ఎన్నో క్లిష్ట సమయాల్లో తన సూచనలతో ఎంతగానో మేలు చేశాడు. మరి శరశ్చంద్ర కూడా తన తండ్రి తరహాలోనే తెలివైనవాడేనా కాదా? ఒకరోజు రాజు తన ఆస్థానాన్ని సమావేశపరిచి ఇలా ప్రకటించాడు: నాకు చాలా గొప్ప వరం లభించింది. ఇకపై నేను శాశ్వతంగా బతికే ఉంటాను. మరణం నాకు రావడం అసాధ్యం. అలాగే నేను బతుకున్నంతకాలం ఈ రాజ్యానికి రాజుగానే ఉంటాను. అందుకే రాజ్యంలో ఇక ఎటువంటి మార్పులు అవసరం లేదు అన్నాడు. అతని మాట విన్నవారు అవాక్కయ్యారు. కానీ ఎవరూ ఏమాత్రం ప్రశ్నించలేదు. ఎందుకంటే రాజు మాటలను తప్పుపట్టేంత ధైర్యం ఎవరికీ లేదు. అయితే శరశ్చంద్ర మాత్రం రాజు మాటల్లో దాగిన మర్మాన్ని గ్రహించాడు. ఇదంతా తనకు పరీక్ష అని అర్థం చేసుకున్నాడు. 2 రోజులు గడిచాయి. 3వ రోజు శరశ్చంద్ర రాజుగారి ముందుకు వచ్చాడు. మహారాజా, మీరు శాశ్వతంగా బతికే ఉంటారు కాబట్టి, మీరు బతికినంతకాలం మీరే రాజు కాబట్టి ఇక ఈ రాజ్యంలో ఎటువంటి బాధలు ఉండవు. కాబట్టి ప్రజలంతా తాము కష్టపడ్డ మానేసి పనులు చేయకుండా ఇళ్లలో ఉండిపోతే ఎలా ఉంటుంది అన్నాడు. అట్లాగే రైతులు పండించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ పాలన శాశ్వతంగా ఉంటుంది కదా. సైనికులు రాజ్యాన్ని కాపాడాల్సిన పని లేదు. ప్రజలు పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇకపై ఈ రాజ్యం ఎవరు పని చేయకపోయినా ప్రశాంతంగా ఉంటుంది అంటూ శరశ్చంద్ర కొనసాగించాడు. దాంతో రాజుకి శరశ్చంద్ర తెలివితేటల విషయంలో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. రాజు చిరునవ్వుతో శరశ్చంద్ర దగ్గరికి పిలిచి, నీ తండ్రి గొప్ప మంత్రి, ఇప్పుడు నువ్వు కూడా అతని స్థాయికి ఎదిగిన వాడివి అని ప్రశంసించాడు. ఒక మంచి ముహూర్తం చూసి రాజు తన కుమారుడికి పట్టాభిషేకం చేసి శరశ్చంద్రను తన కుమారుడికి మంత్రిగా నియమించాడు. చందమామ కథ నిరంతర ప్రయత్నం. పాతకాలంలో విజయగిరి అనే రాజ్యాన్ని ధర్మసేన అనే రాజు పాలన సాగించేవాడు. ఆయన ప్రజలను న్యాయబద్ధంగా పరిపాలించే రాజుగా పేరుగాంచాడు. ఒకసారి తన రాజ్యంలో అదృష్టవంతుడు ఎవరో తెలుసుకోవాలనుకున్నారు. రాజ్యంలో ఎంతటి ధనవంతులైనా, ఎంతటి తెలివిగలవారైనా నిజమైన అదృష్టం దక్కిన వారు కొంతమందే ఉంటారని ఆయన భావించారు. రాజు తన మంత్రిని పిలిచి, నా రాజ్యంలో అత్యంత అదృష్టవంతుడు ఎవరో నేను తెలుసుకోవాలి. ఒక పోటీ పెట్టి అతన్ని కనుక్కోండి అని ఆదేశించాడు. మంత్రి వెంటనే రాజాజ్ఞను పాటిస్తూ ఒక ఆసక్తికరమైన పరీక్ష ఏర్పాటు చేశాడు. రాజ్యంలో ప్రతి ఒక్కరికి ఒక అవకాశాన్ని ఇచ్చి వాళ్ళు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేలా చేశాడు. పరీక్ష విధానంలో భాగంగా రాజప్రసాదంలో ఒక బంగారు తలుపు ఏర్పాటు చేశాడు. ప్రతి ఒక్కరికి ఆ ద్వారం దగ్గరికి వెళ్లి దాన్ని తెరిచే అవకాశం ఇచ్చాడు. అయితే ఒక్కరికి మాత్రమే ఆ ద్వారం తెరుచుకుంటుంది. దీనివల్ల ఆ ద్వారం ఎవరికైతే తెరుచుకుంటుందో అతడే నిజమైన అదృష్టవంతుడు అని రాజుగారు నిర్ణయిస్తారు. రాజ్యంలో ఎంతో మంది ధనవంతులు, శక్తివంతులు, తెలివైన వారు ఆ ద్వారం దగ్గరికి వచ్చి దాన్ని తెరవాలని ప్రయత్నించారు. కానీ ఎవరూ ఆ ద్వారాన్ని తెరవలేకపోయారు. 1-2 సార్లు ప్రయత్నించి తమ వల్ల కాదులే అని వదిలేసి వెళ్లిపోయారు. అంతలో రామన్న అనే ఒక సామాన్య రైతు అక్కడికి వచ్చాడు. అతను సంపదలో ధనికుడు కాదు, కానీ ఆత్మవిశ్వాసం కలవాడు. అతను ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి భయపడకుండా దాన్ని తట్టి తెరవడానికి ప్రయత్నించాడు. ఎప్పట్లాగానే ఆ ద్వారం తెరుచుకోలేదు. చాలాసార్లు ప్రయత్నించాడు. చివరికి ఆ ద్వారం తెరుచుకుంది. దీన్ని చూసిన రాజు ఇదెలా సాధ్యమైంది అని ఆశ్చర్యపోయాడు. ఇంతకాలం ఎందరో ధనవంతులు, మంత్రులు, సామంతులు, బలిష్ఠులు ప్రయత్నించినా వారు విఫలమయ్యారు. గాని రామన్నకు ఆ ద్వారం ఎలా తెరుచుకుంది? రాజు మంత్రిని పిలిచి కారణం అడిగాడు. మంత్రి చిరునవ్వుతో, మహారాజా, ఈ ద్వారం అందరికీ తెలుసుకోదు. ఎవరికైతే నిజమైన ధైర్యం ఉంటుందో, ఎవరికైతే నిరంతరం ప్రయత్నించి విజయం సాధించాలని ఉంటుందో వారికే ఇది తెరుచుకుంటుంది. అదృష్టం అంటే గెలుపు కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉండటం అని చెప్పాడు. రాజు సంతోషపడి
రామన్నకు బహుమతిగా 5 గ్రామాలు ఇచ్చాడు.